హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. ఎటువంటి కర్రీస్ లేనప్పుడు ఇంట్లోనే ఈ విధంగా మనము వెజ్ బిర్యానీ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా ఈ వెజ్ బిర్యానీ తింటే ఎంతో తృప్తిగా కూడా మనకు ఉంటుంది. అంత బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనికి పెద్ద సైజ్ ఆనియన్ అనేది ఈ విధంగా ముక్కల కోసం వేసుకుంటున్నాను. అలానే బిర్యానీ స్పైసెస్ కూడా ఇందులోని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగి ఇవన్నీ కూడా 1 చొప్పున ఇందులో వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా పెద్దగా కోసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బీన్స్ కూడా 1/4 కప్పు వరకు ఇందులోని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా లేకపోతే బంగాళదుంపలు ఉన్నా క్యాప్సికమ్ అయినా ఇందులోనికి యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/4 కప్పు వరకు అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను ఇందులోనికి మిల్ మేకర్ కూడా 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ మనకి ఎక్కువ కుక్ కావాల్సిన పని లేదు. ఒక 50% కుక్ అయితే చాలు. అలానే ఇందులోనికి ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు బిర్యానీ మసాలా వేసుకోవాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక మనము దీంట్లోనికి బాస్మతి బియ్యం అనేది నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని మనము ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ ముందే. ఇప్పుడు ఆ బియ్యం అనేవి వాటర్ అంతా కూడా వంపేసి ఇలా వాటర్ అనేది ఇందులోకి వెళ్ళకుండా బాగా వడపెట్టుకుంటూ మనం ఈ రైస్ అనేది ఈ వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 మినిట్ వరకు రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా మెల్లగా కలుపుకోవాలండి. ఇలాగా రైస్ అనేది ఆయిల్లో 1 మినిట్ వరకు ఫ్రై చేసామంటే విడివిడిగా వస్తుంది మనకి రైస్ అనేది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనికి నేను ఇక్కడ 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి అయితే 2 కప్స్కి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 2 కప్స్కి 4 కప్స్ వరకు వాటర్ వేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇదంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. మీకు సాలిపోయినట్లయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత అనేది మనం పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ టైట్ చేసుకొని దీనికి 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. నార్మల్ రైస్కి అయితే 3 విజిల్స్ ఇవ్వాలి. మీరు బాస్మతి రైస్ చేసినట్లయితే 2 విజిల్స్ ఇస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 2 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా కూడా మనకి బయటికి పోనివ్వకుండా అలాగ పక్కన మూత పెట్టి ఉంచినట్లయితే ఇది చల్లగా అయ్యాక ఒకసారి మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను మనకి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత విడివిడిగా వచ్చిందో. ఎటువంటి విధంగా కూడా మాడిపోకుండా ఏ విధంగా బ్రేక్ అవ్వకుండా మనకి విడివిడిగా ఎంతో నీట్గా చూసారు కదా ఎంత తెల్లగా ఉందో. మనం ఎటువంటి మసాలాలు కూడా ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి ఇలా హెల్తీగా తీసుకుంటే వెజ్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ వెజ్ బిర్యానీ అనేది సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగ ఈ శీతాకాలంలోని ఈ విధంగా వేడివేడిగా తింటే ఎంతో తృప్తిగా కూడా మనకు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా వండి పెట్టండి. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.